గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, మనకి కావాలనుకుంటే ఏ విషయాన్ని ఎలా అయినా మాట్లాడుకోవచ్చు. అందులో ఆ, సిద్ధహస్తులు మాత్రం బీజేపీ వాళ్ళు, ఎస్పెషల్లీ ఉమ్, నరేంద్ర మోడీ, అమిత్ షా. వీళ్ళు ఏమంటారంటే ఎప్పుడు కూడా మాకు నేషన్ ఫస్ట్, తర్వాతే పార్టీ అంటారు. మొత్తం మా అంతా ఎజెండా కూడా నేషనాలిటీ ఎజెండా అంటారు. కానీ వీళ్ళని చూస్తే మాత్రం వీళ్ళలో ఏ కోసైనా కూడా నేషనాలిటీ కనబడదు సార్. ఎందుకంటే వీళ్ళు మనుషుల మధ్య చిచ్చు పెడతారు, కులాల మధ్య చిచ్చు పెడతారు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడతారు, మతాల మధ్య చిచ్చు పెడతారు. మొన్న మనం ఎలక్షన్ ఎజెండాలో చూసాం. పేదవాళ్ళకి ఉన్నత వర్గాలకి గొడవ పెట్టాలని చూశారు, నార్త్ సౌత్ గొడవ పెట్టాలని చూశారు. అలాగే ఇప్పుడు ఇంకా దిగజారిపోయి, అంటే వీళ్ళని ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అనమాట. సర్లే, ఎలక్షన్ల కోసం కదా ఏదో ఒకటి చేయొచ్చులే అనుకుంటారు. మనం ఎంత అనుకుంటామో అంతకు మించి దిగజారుతూ ఉంటారు అనమాట, ఎస్పెషల్లీ మోడీను అమిత్ షా. వీళ్ళు మన అవును. ఒడిశాలోకి వచ్చి, వీళ్ళు ఏంటంటే మెయిన్ టార్గెట్ ఈసారి ఒడిశాని క్యాప్చర్ చేద్దామని ఒకటి పెట్టుకున్నారు. వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, అలాగే మనకి ఇటు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ సౌత్ ని బాగా పాగేద్దామని పెట్టుకున్నారు. కాబట్టి ఒడిశాలోకి వెళ్ళి వాళ్ళు ఏం చెప్తారంటే సార్, ఒడిశా మీద తమిళనాడు వాళ్ళ పెత్తనం ఏంటి, ఒడిశాలో అమర్నాథ్ టెంపుల్ ఆ కీస్ అన్ని కూడా ఏదో తమిళనాడు వాళ్ళ దగ్గర ఉన్నాయి అని చెప్పి అలా ఒక ప్రాపగండాన్ని సృష్టిస్తున్నారు అనమాట. అందు మెయిన్ గట్టిగా చెప్తుందంటే ఒడిశాలో తమిళనాడు వాళ్ళు ఎలా పెత్తనం చేస్తారు, దానికి మీరు ఒప్పుకుంటారా అంటున్నారు. అసలు ఉమ్, ఒడిశాలో తమిళనాడు పెత్తనం ఒప్పుకోకపోతే గుజరాత్ వాడి పెత్తనం ఒప్పుకుంటారా? నువ్వెందుకు వెళ్తున్నావు అక్కడికి? నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేది అదే కదా. ఇండియా మొత్తం కూడా గుజరాత్ లో పెత్తనం చేస్తున్నారు, మోడీ అమిత్ షా పెత్తనం చేస్తున్నారు. ఈ పెత్తనాన్ని తట్టుకోలేక కదా ప్రజలందరూ కూడా మీకు తిరగబడుతుంది. అవును. అలాంటిది నీ గురించి గురువింద గింజ అంటారు చూసారా సామెత, అవును. దానిలాగా వీళ్ళ గురించి వీళ్ళు తెలుసుకోకుండా పక్కన వాళ్ళ మీద వాళ్ళ మీద బ్లేమ్ చేస్తూ ఉంటారు. ఏం ఉమ్, సార్, ఇంకా ఎన్నాళ్ళు చూడాలంటారు మనం ఈ రాజకీయాలు? ఆ, కొన్నాళ్ళు చూడాల్సి వస్తుంది. ఉమ్, జూన్ 4 దాకా కొన్నాళ్ళు అంటారా? ఇలానే చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఉమ్, ప్రాంతాల మధ్య చిచ్చు కానీ, మతాల మధ్య చిచ్చు కానీ, కులాల మధ్య చిచ్చు కానీ పెట్టడానికి బేస్ ఉంది ఆల్రెడీ. ఉమ్, అలాంటి కొన్ని రెచ్చగొట్టే భావనలు వాళ్ళు గనక ఒక కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తే రెచ్చిపోయే వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళు అలా చేసే ప్రయత్నం చేస్తారు. అఫ్ కోర్స్ గో ఒరిస్సాలో తమిళనాడు వాడి పెత్తనం ఏమిటి అనేది ఒక కొత్త అంశమే. ఇంతవరకు ఎవరు మాట్లాడలే అలాంటిది. దేవాలయాల్లో ఉన్న కీసు ఎవరి దగ్గర ఉంటాయి అని అనుకుంటే ఇప్పుడు మరి తిరుపతిలో కూడా ఇట్లాంటివి చాలా ఉంటాయి. కీసు యాదవుల దగ్గర ఉంటాయి, తాళాలు తీయటం వాళ్ళ పెత్తనం ఏందని అంటారా? అనరు కదా. లేదు, లోపలికి వెళ్ళి ఆగమ శాస్త్రాల్లో వీటన్నిటి మీద వేదాలు చదివిన ఈ పండితులే చెయ్యాలా? ఏ నరేంద్ర మోడీ ప్రతిష్ఠ చేస్తే బాలరాముడి విగ్రహం ప్రతిష్ఠ జరగలేదా? ఏం వేరే హరిజనుడిని ఎవరినన్నా గుళ్ళో పెట్టలేరా అని అనొచ్చుగా. మళ్ళీ అయ్యి అనరు. అవన్నీ అంటే మళ్ళీ అసలుకే మోసం వస్తుందని భయం అనమాట. ఆంధ్రప్రదేశ్ని ఆక్రమించుకోవటానికి వాళ్ళు పన్నిన పన్నాగం మనం చూసాం. అందులో చంద్రబాబు నాయుడు పడ్డాడు, ఆ విషయం కన్ఫాము. అందులో పవన్ కళ్యాణ్ పాత్ర కూడా ఉంది. ఇది తప్పించి ఈ సౌత్లో వాళ్ళకి సీట్లు వచ్చేవి అంటే ఇటు మొన్న తెలంగాణలో వచ్చిన సీట్లు కానీ, అంతకు ముందు కర్ణాటకలో వచ్చిన సీట్లు కానీ ఈసారి వచ్చే అవకాశం లేదు అంటున్నారు. తెలంగాణలో కొద్దో గొప్ప వస్తాయేమో, ఏది పోయినసారి సాధించినంత వరకు. ఈ కర్ణాటకలో ఖచ్చితంగా తగ్గే అవకాశమే ఉంది. తమిళనాడులో అసలు టోటల్గా ఏమి లేకుండా పోయింది. కేరళలో టోటల్గా ఏమి లేకుండా పోయింది. అందుకని వీళ్ళు ఆడుతున్న ఒక వింత నాటకం అన్నమాట. మొన్నటికి ఏమన్నాడు, కాంగ్రెస్ పార్టీ గనక అధికారంలోకి వస్తే, అంటే ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ముస్లింలందరికీ మీ ఆస్తులన్నిటినీ తీసుకొని, మీ మెడలో ఉన్న పుస్తలు సహా తీసుకొని మొత్తం తీసుకెళ్ళి ఆ ఆ ముస్లిమ్స్కి ఇచ్చేస్తారు మీ ఆస్తులు మొత్తం అని అన్నారు. అది ఏదో ఒక ఇంత దెబ్బ కొట్టేలాగా ఉందని వెంటనే నాలుక మడతేసి దోశ తిరగేసినట్టు ఒక మాట తిరగేసేసి, అంటే నేను ఎక్కువ మంది పిల్లలు ఉన్న దాని గురించి, పేదవాళ్ళ గురించి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడాను, వాళ్ళు ఎక్కువ మంది పిల్లల్ని గనేసి ప్రభుత్వం మీద వదిలేస్తున్నారు అనేటట్టుగా మాటలు మాట్లాడారు. రామ్ జన్మభూమిని బేస్ చేసుకొని ఎలక్షన్కి వచ్చారండి వీళ్ళు. రాముడి మందిరాన్ని బేస్ చేసుకొని వచ్చారు. కానీ ఇప్పుడు రాముడు మందిరం ఏడపోయిందో తెలియదు, అసలు కనపడను కూడా కనపట్లేదు. ఈయన రామ మందిరం అసలు వర్కౌట్ అవుతుందో అవదోనని ఈయన సముద్రంలో దూకి కృష్ణ మందిరానికి కూడా వెళ్ళి వచ్చాడు. అది సముద్రంలోంచి ఈదుకుంటా పోయి అక్కడ నెమలి పింఛం పెట్టి అక్కడ అక్కడ కూడా ఇంకో దండం పెట్టి వచ్చాడు. మళ్ళీ అది ఎక్కడికి పోయిందో తెలియటం లేదు. ఎలక్షన్ ఎజెండాలో వీళ్ళు అనుకున్నది ఏది పారటం లేదు.
పారటం లేదు కాబట్టి కొత్త కొత్త అంశాలు తీసుకొస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒరిస్సాలో ఎలక్షన్ జరుగుతుంది, ఆడపోయి మనం ఏదైనా మాట్లాడాలి అని అంటే ఇప్పుడు పూరి జగన్నాథ ఆలయం గురించి ఒక ఇది వచ్చే అవకాశం ఉంది. ఎక్కడికక్కడ వాళ్ళు వెతుక్కుంటూ ఉన్నారు. వాళ్ళకి ఒక స్ట్రాంగ్ బేస్ అయ్యే అంశం ఏదీ లేదు. వాళ్ళకే బాగా అర్థమైపోయిన తరువాత మనం వాళ్ళు చివరక ఓ మాట వరుసకి 400 ఎన్డీఏకి వస్తాయి, 300 పైచిలకు బీజేపీ కొడుతుందని అనుకుంటున్నారు. కానీ లోపల వాళ్ళకి సరైన మెజార్టీ వస్తుందో రాదో అనే భయంగానే ఉంది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో సీట్లు తగ్గుతున్నాయి, బీహార్లో నితీష్ కుమార్ ఉన్నా కూడా ఏమాత్రం ఉపయోగం లేదు, ఆడ కూడా సీట్లు తగ్గుతున్నాయి. రాజస్థాన్లో ఈ వసుంధర రాజే సింధియాని ఆవిడని సీఎం చేయకుండా వాళ్ళ కొంప వాళ్ళే కూల్చుకున్నారు. మధ్యప్రదేశ్లో కూడా కాంగ్రెస్ బలంగా ఉంది. పంజాబ్లో వీళ్ళకి అసలు ఏమాత్రం చోటు లేదు. కేజ్రీవాల్ని అరెస్టు చేసి ఢిల్లీ కొంప ముంచుకున్నారు. ఆ తరువాత కేజ్రీవాల్ గుజరాత్లో కూడా ఒకంత ఆయన కలకలం సృష్టించేలాగా కనిపిస్తూ ఉన్నాడు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మరి హెల్ప్ చేస్తే పోయినసారి వచ్చినన్ని సీట్లు వస్తాయేమో కానీ వాళ్లే కనుక కొంచెం ఎదురు తిరిగితే మరి వీళ్ళకి అన్ని కూడా వచ్చే అవకాశం లేదు. కాంగ్రెసే బలంగా ఉంది ఏం చెప్పినప్పటికీ. కర్ణాటకలో పోయినసారి వచ్చినన్ని సీట్లు వచ్చే అవకాశం లేదు. కేరళ, తమిళనాడు అసలు ఊడ్చిపెట్టుకొని పోవటమే. ఇంకెక్కడ కనిపిస్తున్నాయండి సీట్లు వీళ్ళకి? ఇంకెక్కడ కనిపిస్తున్నాయి? హర్యానా కానీ లేకపోతే జమ్మూ కాశ్మీర్ కానీ అంటే అది ఏమన్నా ఏది ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఇవన్నీ ఏమన్నా బాగా ప్రభావం చూపించగలిగిన సీట్లు కూడా లేవు అక్కడ. ఓన్లీ వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఈరోజు కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ ఒకటే. అందున మీరు ఎన్డీఏలో ఉన్న మిత్రపక్షాలన్నింటినీ తీసుకున్నారు అని అంటే ఎన్డీఏలో మెయిన్ ఎక్కువగా పోటీ చేస్తుంది బీజేపీ. బీజేపీ తరువాత ఇక మన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీ 17 సీట్లు పోటీ చేస్తూ ఉంది. ఏది వాళ్ళు ఎన్ని పోటీ చేస్తున్నారు, వీళ్ళు ఎన్ని పోటీ చేస్తున్నారు? సెకండ్ ప్లేస్ చూడండి, మధ్యలో నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. వీళ్ళు 17 పోటీ చేస్తూ ఉన్నారు. ఇంకా తర్వాత మహారాష్ట్రలో షిండే శివసేన, ఇక్కడ తమిళనాడులో వచ్చేటప్పటికి పాట్టాలి మక్కలు కచ్చి, అది అసలు ఒక్క సీటు కూడా కొట్టే అవకాశం లేదు, కనపడటం లేదు. మరి కర్ణాటకలో వీళ్ళతో కలిసి ఉన్న జనతాదళ్ వీళ్ళది కుమారస్వామి పార్టీ, వాళ్ళు ఏం చేస్తారో తెలియడం లేదు. ఇంకెక్కడ వీళ్ళకుంది? ఎక్కడ కనిపించకనే వాళ్ళు ఒక సరైన అంశం దొరకటం లేదు. పోయినసారి అంటే సర్జికల్ స్ట్రైక్స్ గురించి మాట్లాడారు, పుల్వామా దాడి గురించి మాట్లాడారు, ఎక్కడనో ఒక అవకాశం వీళ్ళకి లభించింది. ఈసారి అలాంటి అవకాశం దొరకటం లేదు. మొన్నటిగా మొన్న పిఓకేని అసలు భారతదేశంలో కలిపేస్తాం చూడండి రేపు గెలిస్తే అని అంటే మరి 10 సంవత్సరాలు ఎందుకు కలపలేకపోయారో తెలియలేదు కదా. సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు అలా కలిపేయకూడదు. ఐక్యరాజ్య సమితి ఒకటి ఉందనే సంగతి కూడా మోడీ మర్చిపోయాడు. అమిత్ షా ఎలక్షన్ ఇంజనీరింగ్ లో మల్ల గుల్లాలు పడుతూ ఉన్నాడు, తలకాయ నొప్పులతోటి ఉన్నాడు. అందుకనే వాళ్ళు మీకు ప్లాన్ బి ఏందని జర్నలిస్టులు అడిగితే ప్లాన్ బి ఏముంటది ఏముండదు అని కేజ్రీవాల్ని కాసేపు తిట్టాడు. ఆ జర్నలిస్ట్ అయినప్పటికీ అడగకుండా కేజ్రీవాల్ని తిట్టిన సంగతి తీసి పక్కన పెట్టండి, మీ ప్లాన్ బి ఏమన్నా ఉందా అని అంటే మాకు అలాంటిది ఏం అవసరం లేదు అని వెళ్ళిపోయాడు తప్ప వేరే చెప్పే స్టేటస్లో ఏం లేడు. మేము కొడతామంటే కొడతాం అని అంటే ఎవడేం చేయలేడండి. కానీ కళ్ళెదురుగా కనిపిస్తుంది కదా. ఏదన్నా ఒక మంచి వీక్ క్రికెటే తీసుకుందాం, ఒకప్పుడు బంగ్లాదేశు ఒకప్పుడున్న ఇండియాని రెండింటి మధ్యలో పెడితే ఆ రెండు పోటీ పడి వాళ్ళు ఆడుతూ ఉంటే ఇండియా గెలుస్తుంది అనుకుంటారా, బంగ్లాదేశ్ గెలుస్తుంది అనుకుంటారా? అది కళ్ళమ్మట కనపడతా ఉంది కదా. మరి బంగ్లాదేశ్ వాళ్ళు కూడా చెప్పుకుంటారు మేము గ్యారంటీకి ఈసారి ఇండియాని కొడతామని. కొట్టే రోజు ముందెప్పుడన్నా వస్తుందేమో కానీ ఇప్పుడు వీళ్ళకి రావట్లేదు కదా. పడతామని చెప్పేవాడికి ఎవడేం చేయలేడు. ఎందుకంటే మూర్ఖుడు మొండివాడు రాజు కంటే బలవంతుడని సామెత ఉంది. వాడు అనుకున్నదే చెబుతాడు. వాడు పట్టిన కుందేలకు 3 కాళ్ళు అని అన్నాడంటే చచ్చినట్టు పక్కనున్న వాళ్ళు అందరూ ఒప్పుకోవాలి. ఎందుకు? ఆ మూర్ఖుడికి సమాధానం ఎవరు చెప్పలేరు. అలాంటి ఇప్పుడు ఒక స్ట్రాటజీ ఎత్తుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి అదే మాట్లాడతాడు, మోడీ అదే మాట్లాడతాడు. 151 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పి వెళ్ళాడు లండన్ జగన్మోహన్ రెడ్డి. నిజంగా వస్తాయని మనం నమ్మగలుగుతామా?
రేపు మాకు ఎన్డీఏకి 400 సీట్లు వస్తాయి మాకు అని ఇప్పుడు వాళ్ళు చెబుతున్నారు. చెప్పటానికి నమ్మగలుగుతామా? జ్యోతిష్కుడు జ్యోతిష్యం చెప్పినట్టే నీకు ఈ రాయి పెట్టుకో ఇది జరిగిద్ది అని అంటే మనకి తెలియదు జరిగిద్దో లేదో. ఒకవేళ జరిగిన అది యాదృచ్ఛికంగా జరగటం తప్ప రాయి పెట్టుకున్నందుకు జరిగింది అనేది మనం ప్రూవ్ చేయలేం. అలాగనే ఈ మూర్ఖుల మాటలను కూడా ఎవరు ప్రూవ్ చేయలేరు. నాకు ఓడిపోతే అప్పుడే వాళ్ళకి బుద్ధి వస్తుంది కదా అని రా మెదలుకుంటూ ఊరుకోవటమే. రాయి అంటే ఒకటి గుర్తొస్తుంది సార్. నాకు ఇలాగే అంటే మనకి జాతకాలు చూపిస్తారు కదా ఇంట్లో. ఇంట్లో జాతకాలు అవును, చూపించినప్పుడు ఒక ఆయన నీలం రంగు రాయి ఇచ్చాడు అనమాట. అవును. బాబు నీకు అన్ని సవ్యంగా జరగాలి, తొందరగా పెళ్లి కావాలంటే ఈ రాయి పెట్టుకో అన్నాడు. ఆ రాయిని మనం పాపం ఏదో అప్పుడు ఇంట్లో వాళ్ళు చెప్పారు మనం అని చెప్పి నమ్మి ఒక 3 సంవత్సరాలు పెట్టుకున్నా సార్. ఆ 3 సంవత్సరాల్లో పెళ్లి చూపులు కాదు కదా, కనీసం పెళ్లి మాటలు కూడా జరగల. ఆ రాయి ఎప్పుడైతే తీసి పక్కన పెట్టానో పెళ్లి అయింది. పెళ్ళి అట్లాగనే ఉంటది. వీళ్ళందరూ చెప్పే మాటలు ఇప్పుడు అంటే ఇప్పుడు బోల్డ్ అనే సామెతలు ఉన్నాయి వీళ్ళ మీద చెప్పుకోవటానికి. మూర్ఖుడి మనసు రంజింప తరం కాదు సుమతి అన్నారు. ఏం చెబుతాం ఇంకా వాళ్ళకి చెప్పటానికి ఏమీ లేదు. ఓడించి చూపించటం తప్ప వాళ్ళకి వేరే ఏం చెప్పటానికి లేదు. వాళ్ళ ఫాలోవర్స్ని కూడా వాళ్ళలాగానే తయారు చేసి పెట్టుకున్నారు. వాళ్ళలాగానే మీడియాని తయారు చేసి పెట్టుకున్నారు. ఈరోజు మోడీ కానీ అమిత్ షా కానీ బయటకు వచ్చి మాట్లాడటానికి ఏం అంశం దొరికిద్ది ఏమి అంశం దొరికిద్ది అని వెతుక్కుంటున్నారు. మరో పక్కన రాహుల్ గాంధీ వీళ్ళని విమర్శించటం ఒకటే అస్త్రంగా వీళ్ళు ఏం చేస్తున్నారో దానివల్ల బాగా కామెడీ చేసేస్తున్నాడు. అసలు ఫస్ట్ టైం ఏమో సార్ అంటే క్లియర్ గా రాహుల్ గాంధీ డామినేషన్ కనబడుతుంది అనమాట. మనం ఏ కనపడతా ఉంది. ఎలక్షన్ ర్యాలీ చూసుకున్నా, ఏ స్పీచెస్ చూసుకున్నా, వీళ్ళు ఇందాక మనం అనుకున్నట్టే ఒకదాని నుంచి ఒకదానికి, ఒకదాని నుంచి ఒకదానికి వెళ్ళిపోతా ఉన్నారు. ఎక్కడ ఎలక్షన్ ఎజెండాని సెట్ చేయలేకపోతున్నారు, క్యాంపెయిన్ అవును, రన్ చేయలేకపోతున్నారు. కానీ రాహుల్ గాంధీ మాత్రం అసలు కాంట్రరీగా అగ్రెసివ్గా వెళ్తున్నాడు అనమాట. వీళ్ళని ఎక్కడ దొరికితే అక్కడ వాన్ చేస్తా ఉన్నాడు అనమాట. అవును, ఫస్ట్ టైం రాహుల్ గాంధీ టోటల్ గా డామినేట్ చేశాడు. అంటే ఫస్ట్ లో మనం అనుకున్నాం వీళ్ళకి 400 సీట్లు వచ్చేస్తాయి అన్న డిస్కషన్ నుంచి ఈ రోజు కనీసం 200 సీట్లు వస్తాయా అన్న డిస్కషన్కి వచ్చిందంటే నిజంగా కూడా అవును, అది కంపల్సరీ రాహుల్ గాంధీ ఎఫర్ట్స్ అని చెప్పొచ్చు. అవును. అందుకని వీళ్ళు మాట్లాడే మాటల్ని ఎవరేం చెప్పలేరు. వీళ్ళు ప్రతిదానికి ఒక అంశాన్ని ఎత్తుక్కొచ్చుకుంటారు. ఈవెన్ ఇప్పుడు అండమాన్ నికోబార్ లో ఉన్న ఆ ఒక్క సీటుని కూడా గెలవాలి అని అంటే వీళ్ళు ఆడికి పోయారంటే అక్కడ ఏం మాట్లాడతారో తెలియదు. మళ్ళీ ఇంకా సావర్కరు ఇక ఆ గొడవ ఏదో తీసుకొచ్చి వాళ్ళ గురించి ఏదో మాట్లాడుకుంటారు. కానీ ఏం చేస్తాం దీని అంతటి వల్ల ఇప్పుడు ఒరిస్సాలో తెలంగాణ తమిళనాడు వాళ్ళ డామినేషన్ ఏంది అని అంటే ఎంత ఉందండి డామినేషను. అసలు యూపీ నుంచి కానీ బీహార్ నుంచి కానీ ఎంతమంది వర్కర్లు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు వస్తున్నారు చెప్పండి. వీళ్ళు అక్కడ కనుక అద్భుతంగా వాళ్ళు పాలన చేస్తూ ఉంటే యూపీ నుంచి అసలు ఎందుకు వస్తారు ఆంధ్ర తెలంగాణకి? ఆ ఒక్క విషయంలో చాలదా అక్కడ ఏం జరుగుతుందో మనకి తెలియటానికి? ఇక్కడ ఏ హోటల్లో చూసినా వాళ్ళే ఉంటున్నారు, ఏ క్రషర్లో చూసినా వాళ్ళే ఉంటున్నారు, ఏ గ్రానైట్ కంపెనీలో చూసినా వాళ్ళే ఉంటున్నారు, ఏ డిస్మాంటిలింగ్ వర్క్లో చూసినా ఉంటున్నారు, కన్స్ట్రక్షన్ వర్క్లో చూసినా ఉంటున్నారు. ఎనీ వర్క్ నే- యూపీ నుంచి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఉంటున్నారు. మొన్న వేరే ఎందుకు వాళ్ళతో ఉంటున్నారు? మాట్లాడితే ఇదే యూపీలో చెప్పారన్నమాట. వీళ్ళు ఎంత అద్భుతంగా యోగి పాలన జరుగుతూ ఉంటే. అందుకనే వీళ్ళకైతే ఈ ఎన్నికలు అయితే బాగా తలకాయ నొప్పి అంశం. బాగా ఎక్కడో మొలిచిన ఒక పుండులాగా ఉంది వీళ్ళకి ఈ ఎన్నికలు. ఎట్నో కొట్ట దీన్ని గెయిన్ చేసుకొని మళ్ళీ అధికారం నిలబెట్టుకుంటే చాలురా బాబు అని అనుకొని ఉమ్, ఒక వేసిన వీరోచితమైన ప్లానుల్లో పడింది మాత్రం చంద్రబాబు నాయుడు ఒక్కటే. మిగతా ఇంకెవరు కనిపించట్లేదు. అవును, చంద్రబాబు ఒక్కడే వెళ్ళి ఇరుక్కున్నాడు. సో డెఫినెట్ గా ఇరుక్కుపోయాడు. అవును. సో డెఫినెట్ గా ఏంటంటే అది వాళ్ళకి ప్లస్ అయింది. నిన్న కూడా మనం ఏదో వేరే న్యూస్ లో అనలిస్టులు చెప్తా ఉన్నారనమాట. ఎక్కడైతే బీజేపీ ఉందో అంతా కూడా డిక్లైనింగ్ ఫేజ్ లో ఉంది, ఒక్క ఆంధ్రాలోనే అసెండింగ్ ఫేజ్ లో ఉంది, అది కూడా చంద్రబాబు వల్ల అని. అవును, నిన్న ఆ, ఇండియా టుడే కాన్క్లేవ్ లో ఒక దాంట్లో ఉమ్. ఒక ఆయన చెప్పాడు. సో ఆయన చెప్పిన దాంట్లోనే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తా ఉంది ఎక్కడా లేదు, ఓన్లీ చంద్రబాబు నాయుడు ఉన్న ఒక ప్లేస్ లోనే కూటమి కొంచెం అసెండింగ్ లో ఉంది, మిగతా చంద్ర అంతా డిసెండింగ్ లోనే ఉంది అని. చివరికి చంద్రబాబు అవసరం వచ్చింది వీళ్ళకి. అవును. యా. ఏ చంద్రబాబుకైతే మా బీజేపీ తలుపులు ఎన్డీఏ తలుపులు శాశ్వతంగా మూసేశామన్నారు. ఆ చంద్రబాబు వల్లే వాళ్ళ ఎంత కొంత ఆ మెరుగ్గా. చంద్రబాబు అక్కడే ఇప్పుడు బయటపడేసే కారణానికి కనపడతా ఉన్నాడు. ఎలాగోలా అది కూడా తప్పిపోతే ఈ ఈసారికి ఈ ఎలక్షన్కి అది ఈ విషయం అన్నా తప్పిపోయి వాళ్ళని తీసి పక్కన పెడితే ఈ మోడీ భక్తులు కానీ
అసలు హిందుత్వం అంటే మోడీ, మోడీ అంటే హిందుత్వం తప్ప ఏం లేదు, మీరు సెక్యులరిజం మాట్లాడే వాళ్ళందరూ కుక్కలు, సెక్యులర్ కుక్కలు అంటున్నారండి ఈ రోజున అవును. సెక్యులరిజాన్ని. అవును. సెక్యులరిజం అనేది ఒక అద్భుతమైన భావన. అందరినీ సమానంగా చూడటం అనేది ఒక అద్భుతమైన భావన. అది మనిషి పెంపొందించుకోవాల్సింది. మనిషే అనవసరంగా ఈ భూమండలం అంతా ఆక్రమించేసి ఉన్నాడు. ఈ భూమండలం మనిషి ఒక్కడిది కాదు, ఇంకా చాలా జంతువులు ఉన్నాయి. అయినా కూడా మనిషి ఆక్రమించుకున్నాడు కాబట్టి సాటి మనిషికి సహాయపడాలి, సాటి మనిషిని కూడా మనతో సమానంగా చూడాలనేది సెక్యులరిజం. మతం బేసు మీద కానీ, కులం బేసు మీద కానీ, ప్రాంతం బేసు మీద కానీ విద్వేషాలు రెగ్గొడితే ఇక మళ్ళీ ఆ, దాంట్లో నుంచి రాజకీయ లబ్ధి పొందితే ఇక దాన్ని ఎటువైపు మనం పయనం చేస్తున్నామని అనుకోవాలి. ఇంకా సెక్యులర్ని కుక్కలు అంటాం. సరే, సెక్యులర్ కుక్కలే అయితే ఆ కుక్కలే ఏదో ఒక రోజున మిమ్మల్ని తరిమి కొట్టేసే పరిస్థితి వస్తే అప్పుడేం జరుగుతుంది? ఒకసారి ఆలోచించుకోవాలిగా. యా, చూద్దాం సార్. డెఫినెట్గా ఇదొక ఇదొక చాలా వర్డ్ అయిపోయింది అనమాట. ఎందుకంటే ఒకప్పుడు సెక్యులర్ అంటే మనం అందరం చాలా గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళం. సో అలాంటి దాన్ని సెక్యులర్ ని కూడా ఒక భూతద్దం లాగా, ఒక బూత్ లాగా తయారు చేద్దాం అని చెప్పి కంపల్సరీ ఈ గోడీ మీడియా అవును. కావచ్చు, లేకపోతే ఈ బీజేపీ అతివాదులు కావచ్చు, వీళ్ళంతా ట్రై చేస్తున్నారు అనమాట. సో ఏదైనా సరే మనం అంటాం కదా, ఏదైనా కొన్నాళ్ళు ఉంటుంది అని. సో ఆ ఫేజ్ పెరుగుట విరుగుట కొరకే. యా. వాళ్ళు బాగా పెరిగారు, ఇక విరిగి పట్టం ఒకటే బ్యాలెన్స్ ఉంది. యా, అది మనం క్లియర్ గా చూస్తాం అన్నాం. డెఫినెట్ గా ఇప్పుడు ఆ డిక్లైనింగ్ ఫేజ్ లో ఉన్నారు. సో డెఫినెట్ గా ఇండియాకి రావాల్సిన రెస్పెక్ట్ కానీ, మన కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చిన హక్కులు కానీ మళ్ళీ కాపాడుకుంటాం. సో అవును. మళ్ళీ సెక్యులర్ ఇండియా అన్నది చాలా గర్వంగా మనం ఎలుగెత్తి చాటుతామని అయితే నేను విశ్వసిస్తున్నాను సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.